తింటున్నప్పుడేమో విస్తరాగా అంటారు, తినేసిన తర్వాత ఏమో ఎంగిలాగా అంటారు, తినేసిన తర్వాత నలిపేసి పాడేస్తే చెత్త అంటారు. ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే మన అవసరం ఉన్నంతసేపు మావాడే రాడు, పలానా ఉన్నాడు కదా ఆడు మావాడే అంటారు. లేదు, మనం టూ వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము, మనం ఒకళ్ళని సాయం అడిగే పొజిషన్లో ఉన్నాము, ఏ దిక్కు లేదు అనుకున్నప్పుడు మాత్రం ఆడు మా ఊరే కానీ తెలుసు అంటే మన పరిచయం లేదు కానీ మనం చూస్తూ ఉంటాం ఊళ్ళో, అంటే మనకి అంత టచ్లో ఉండదు అని చెప్తారు. అంటే మన పరిస్థితి బాగున్నంతసేపే ఇక్కడ మనల్ని ఎవడైనా చుట్టరేఖం కలుపుకోవడానికి, ఫ్రెండ్షిప్ కలుపుకోవడానికి, మాట వరుసకి మా ఓడు అనడానికైనా సరే నీ పరిస్థితి బాగుండాలి. నీ పరిస్థితి ఎప్పుడైతే బాగలేదో అప్పుడు నీ దరిదాపుల్లో కుక్క కూడా కనిపించదు. ఎందుకంటే నీ దగ్గర వేయడానికి ఏమి ఉండదు కదా. విశ్వాసాల గురించి మాట్లాడట్లేదు నేను, అసలు ఎలా బ్రతకాలి అనే దాని గురించి మాట్లాడుతున్నా. ఒకానొక టైంలో నేను అంతే, అంటే చుట్టాలు గిట్టాలు ఇవన్నీ మనం ఎలా పట్టించుకోం కాబట్టి, అప్పుడు మన పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి మినిమం ఎవడో మనల్ని కేర్ చేసేవాడు కాదు. అందుకని టక్కుమని ఎవడన్నా పిలిచిన వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిపోవడాలో అలాంటి కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు మానే. ఎందుకంటే నీకు చాలా పనులు ఉంటాయి. నీ పనికి నువ్వు తీసుకోలేనంత చొరవ అవతలోడు పిలిచి ఏదన్నా పని చెప్తే అంత చొరవగా చేసేస్తూ ఉంటావు నువ్వు. అది గొప్ప అనుకుంటున్నావా? పిచ్చోడిని చేసేస్తారు చివరికి, తెలుసా నీకు? పిచ్చోడిని, పెద్ద పిచ్చోడిని చేస్తారు నిన్ను. అంత చొరవగా అటు ఇటు వెళ్ళిపోయి తల్లో నాలుకలా ఉండడం, అందరికీ ఉపయోగపడడం, అందరు మనిషిలా ఉండడం, అందరూ నా వాళ్ళే అనుకోవడం, ఇదేమనుకుంటున్నావు? సినిమా అనుకుంటున్నావా? జీవితం అలా నువ్వు ఉన్న రోజులు బాగానే ఉంటుంది. వన్స్ నువ్వు అలాంటివి మానేసి నీ ఎదుగుదల కోసం, నీ పర్సనల్ కష్టాల మీద నీకు నువ్వు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు అందరూ నిన్ను ఏమంటారు తెలుసా? అంగో నా కొడుకు మొన్నటిదాకా కూడుండేది కాదు, పిలిచిన వెంటనే రావడాలు, అదే ఏదో పెద్ద సాయం చేసేడాలు, ఇలా అలాగా అందరు సింపతి, అందరూ వీడు మంచోడు అని చెప్పించుకోవడానికి బాగా చేసాడు. ఇది ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు చూసావా అసలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదాడు. కనీసం రే చిన్న పనిరా బాబు, పలానా ఏరియాలోకి వెళ్ళు, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు కదా, పార్సిల్ ఇస్తాడు తెచ్చిపెట్టరా అంటే కుదరదండి, కొంచెం ఆఫీస్లో ఉన్నానని చెప్తున్నాడు అంటాడు. అంటే పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళికి తర్వాత ఒకలాగా ఉంటారేంట్రా అంటారు వాళ్ళందరూ. కానీ మన దౌర్భాగ్యం ఏంటి? ఖాళీగా ఉన్నంతసేపు, బ్యాచులర్గా ఉన్నంతసేపు, లేదంటే నీకు అవకాశం ఉన్నంతసేపు ప్రజలకి సర్వీస్ ఇచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు నీ కూడా టైం స్పెండ్ చేసుకోవాలన్నంత బిజీ లైఫ్లో ఉండి నువ్వు అవతలోడు అడిగిన సాయాన్ని రిజెక్ట్ చేసినా, చేయలేనని చెప్పినా, నీ సైడ్ ఎంత ప్రాబ్లమేటిక్గా బిజీగా ఉన్నావో వాళ్ళకి చెప్పినా సరే ఇక్కడ ఎవడు దేకడు. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే నుంచి నువ్వు విలన్గా మారిపోతావు. ఇది 10 రోజులకు జరగచ్చు, నెలకు జరగచ్చు, 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, ఎప్పుడైనా జరగచ్చు. మరి అలా ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఎదవ్వే అయిపోతావో అని తెలిసిన కాన్సెప్ట్లో నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకుతున్నావు? నీ కోసం నువ్వు కష్టపడు, నీ కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఎందుకంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చేసే పనిలో ఎందుకో తెలియదు కానీ మనలాంటి చాలామందికి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అమ్మయ్య పోన్లే ఇడికి పని చేసి పెట్టేసాం, పోన్లే ఏదో మన వంతు కొంచెం చేసాం, పోన్లే పాపం మనం చేసింది ఏముంది, ఏదో చిన్న చితకా సాయమే కదా అని ఇంకా నాకు తెలిసి కర్ణుడి కంటే 100 రెట్లు ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. కానీ అవతలోడు అలా ఫీల్ అవ్వడు. మనం జస్ట్ వెళ్ళి అక్కడ ఉపయోగపడి ఇలా మనం పక్కకి వెళ్ళిన వెంటనే మూడోడితో అంటాడనమాట, ఏముందాడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి పిలిచాం బొక్క, లేదంటే రానంటే పిలుస్తామేంటి అంటాడు. జరుగుతాయి గురు, జరుగుతాయి కదా, జరుగుతున్నాయి. అందుకని కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకో, కొన్ని సంవత్సరాల పాటు అలాంటివి మానేసుకో. నిన్ను ఏమనుకున్నా పర్లేదు అవతలుడు. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నగా అయిపోతుంది, ఇంకా కంప్రెస్ అయిపోతుంది. అంటే బాగుపడడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటున్నాయి, లేదంటే టైం చాలా తక్కువ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తే దాంట్లో కాంపిటీషన్ పెరిగిపోయి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉన్నట్లా, రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉన్నట్లా. మరి ఇలాంటి ఫైటింగ్ సిచ్యువేషన్లో బతుకులు ఈడుస్తూ ఉంటే నువ్వు ఇంకా ఆళ్ళు గుమ్మాలు వీళ్ళు గుమ్మాలు పట్టుకుని ఎందుకు ఎలాడుతున్నావు? లిటరల్గా నేను సఫర్ అయ్యాను అలాంటి విషయంలో. రేపొద్దున్న నువ్వు కూడా సఫర్ అవ్వకు. ఏమీ అనరు, అది చాలా తెలివైనోడే, అది చాలా పెద్ద ముదరా, ఇదివరకు ఆడికి అవసరం అంటే ఫ్యూచర్లో మనం అవసరం వస్తామేమో అని చెప్పి తెగ తిరిగేసాడు మన చుట్టూరుని, పిలిచిన వెంటనే వచ్చేసేవాడు. కానీ ఇప్పుడు
అది ఉంది ఇది ఉంది బాబాయ్, ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలి అంటాడు. ఒక్కడే పని చేసుకోవాలి ఏంటి, మనం పని చేసుకోవట్లేదు ఏంటి, ఏదో మనోడు కదా అని పిలిచాం, ఇలాంటి వాళ్ళు అంతేనే విశ్వాసం ఉండదు అంటారు. ఎంతకీ ఆడు మనకు చేసింది ఏమీ ఉండదు, మనం గొడవలు చింపేసుకోవడం తప్ప ఆడు పిలిచినప్పుడల్లా. అందుకని ఒకళ్ళ పని మీద పెట్టే శ్రద్ధలో నేను చెప్తున్నాను, ఒక 20% నీ లైఫ్ మీద, నీ గోల్ మీద, నీ బతుకు మీద పెడితే బీభత్సంగా బాగుపడిపోతావు. ఇది రాసి పెట్టేసుకో, దీని అమ్మ జీవితం. నేను చెప్తున్నా, నేను అలా చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది దృష్టిలో నేను కొంచెం ఇంచుమించులో ఎదవలాగా కనిపిస్తూ ఉంటాను, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడైనా ఏదైనా చెప్తే ఫస్ట్ నా నోట్లో నుంచి వచ్చేది ఒక 2-3 నిమిషాలకి నో అనే. ఎందుకు నో అని వస్తుందంటే అక్కడ నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి. అంతేగాని నేను తోపునని కాదు, నేను తురుమునని కాదు, అవతలోడికి సాయం చేయకూడదని అస్సలే కాదు. ఈరోజు ఎవరో ఫోన్ చేశారు, అరే ఒకసారి రారా సరదాగానే చాలా రోజులు అయింది మనం కలిసి అన్నాడు. అదే రోజు నాకు పని ఉంది, ఆ పనికి నేను వెళ్ళకపోతే నేను ఎంతో కొంత వెనకబడిపోతాను. సో నేను రానని చెప్పాను. అప్పుడు అవతలోడు ఏం చేస్తాడు, ఈ అమ్మ 2-3 సంవత్సరాలు అయింది ఆడి గురించి కష్టపడి నేను ఫోన్ చేసి హైదరాబాద్లో పలానా చోట ఉన్నాను రా, నేను వచ్చి పికప్ చేసుకుంటాను నేను కారులో అన్నా సరే, ఆడు రాలేదంటే ఆడికి ఎంత జీ బలుపు అంటాడు. దానికి నేనేం చేయను, నువ్వు చెప్పు దీనికి ఆన్సరు. నేనన్నా తప్పు చేశానా? నా లైఫ్ స్టైల్ ఏంటంటే, ఒక రోజు మొదలు పెడితే పొద్దున్న 4:30కి మొదలు పెడితే నేను నా లైఫ్ని, సాయంత్రం నేను పడుకునే వరకు అసలు నా కోసం, నాకు ఇష్టమైన దానికోసం నేను ఎంత నేర్చుకున్నాను, లేదంటే నేను ఎంత డెలివరీ చేశాను అనే పిచ్లో ఉంటాను. ఎందుకంటే మనం గొప్పగా వెనకాల ఆస్తులు వేసుకుని పొట్ల, గొప్ప బ్యాక్గ్రౌండ్లు లేవు, గొప్ప దాన్ని ఏమంటారు బొమ్మరిల్లు ఫ్యామిలీ లాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లేవు. కుటుంబ భారాలు మొత్తం భుజాల మీద మోస్తూ భుజాలు కందిపోయి చిరాకు దుబ్బి ఇష్టమైన పనిని మనస్ఫూర్తిగా చేసుకోవాలనిపించినా కూడా బతుకు ఈడ్చాల్సిన పరిస్థితుల్లో ఈడ్చుకొస్తున్నాం. అలాంటప్పుడు ఆడెవడో ఏదో అనుకుంటాడు, బాబు వీడు మళ్ళీ బాగోదేమో, ఇలాంటివన్నీ ఇంకెన్ని రోజులు మోస్తావు? ఆల్రెడీ మోత ఎక్కువైంది కదా. ఆ బురదలో ఇరుక్కుపోయిన బండిని లాగలేక ఎప్పుడు తారు రోడ్డు వస్తుంది, ఎప్పుడు సిమెంట్ రోడ్డు వస్తుందో ఆ రోడ్డు వరకు లాక్కెళ్ళిపోతే అక్కడి నుంచి అట్లీస్ట్ సాఫీగా వెళ్ళొచ్చు అనే కక్కుర్తి ఆశతో బ్రతుకుతున్నావు మనలాంటి వాళ్ళు. మరి ఇంకెందుకు నువ్వు ఎవడికో నువ్వు చెప్పలేకపోతున్నావు? చెప్పే రానని ఆడి పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ తానా తందానాలాడొచ్చి సమయం ఏదైతే ఉందో అది నీ మీద పెట్టుకోమంటున్నాను. ఏదో ఒక రకంగా ఏదో పని చేయొచ్చు ఆ సమయంలో. అంటే కోట్లు సంపాదించే మంటలా ఏదో నీ పని ఉంటుంది, ఆ రోజు పోస్ట్ పోన్ చేసిన పను ఆ రోజు వాయిదా వేసేసుకుందో, లేదంటే ఏదో పని చేద్దాం అనుకుంటావు, అది గత 2-3 రోజుల నుంచి నువ్వు రేపు చేద్దాం అంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆ పని చెయ్యు. ఎవడు పిలుస్తాడా వెళ్ళిపోదామా, ఇది ఎక్కువ కోరుకుంటూ ఉంటుంది మనసు. ఎందుకో తెలుసా, ఫస్ట్ మన దరిద్రం ఏంటంటే మనం బాగుపడాలంటే మనం ఫైట్ చేయాల్సింది, లేదంటే మనం స్ట్రగుల్ అవ్వాల్సింది బయట ఉన్నోళ్ళతోనో సిచ్యువేషన్స్తోనో అవకాశాలతోనో కాదు, మనతో మనం చాలా ఫైట్ చేయాలి. అలాంటి ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో ఇది కూడా ఒకటి. అంటే మన టైంని అవతలోళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు ఇంక ఇది మందే అనుకునే దాని గురించి నువ్వు టైం ఇవ్వచ్చు, అది మంద కాదు. అసలు అక్కడికి నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళకపోవడమే బెటర్ కదా. ఆ టైంని నీ మీద ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నా. ఇదేమో నీకు చిన్న చితకగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా పెద్దగా అనిపించింది, అందుకే నీకు చెప్తున్నా. ఇది నీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకో. లేదంటే ఇంకొన్ని రోజులు కాదు, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వెంత ఫీల్ అయినా, నువ్వెంత గింజుకున్నా నాకు తెలిసి దాన్ని నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు. నువ్వు ఏమన్నా అనుకో, ఈరోజు నేను చెప్పింది నీకు వేళకోళంగా అనిపించినా పర్లేదు, లేదంటే నార్మల్గా అనిపించినా పర్లేదు, లేదంటే ఇప్పటికిప్పుడు మోటివేషన్ అనిపించేసి ఒక 2 రోజులు పాటించేసి వదిలేసినా నాకేమీ పర్లేదు. కానీ కొన్ని సంవత్సరాలు అంటే 20-30 సంవత్సరాలు కాదు, జస్ట్ 4-5 సంవత్సరాలు, ఇంకా గట్టిగా మాట్లాడితే 2-3 సంవత్సరాల తర్వాత ఏదో ఒక రోజు నేను గుర్తొస్తాను నీకు. నేను గుర్తొచ్చిన తర్వాత నువ్వు పెద్దగా ఫీల్ అవడాలు అయ్యి ఏమి ఉండవు, ఎందుకంటే నీకు అప్పుడు అవకాశం ఉండదు. మళ్ళీ నువ్వు నాలాగే ఇంకొక 5-6 చెప్తావు, ఒరే పలానా రోజు నేను ఇలా చేశాను రా, ఇప్పుడు వెనక్కి తీసుకురాలేకపోతున్నాను, నువ్వు అలా చెయ్యకు అని. అందుకని నువ్వు అలా చెప్పే స్టేజ్లోకి వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను గత 2-3 సంవత్సరాలు ఈ తప్పు చేసి వచ్చేసి దాన్ని వెనక్కి తీసుకురాలేక ఇప్పుడు నీతో చెప్తున్నాను. ఇది నాలా నువ్వు ఒక 2-3 సంవత్సరాలను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకని
నీ టైంని, నీ క్వాలిటీ టైంని నీకు మాత్రమే రిజర్వ్ అయిన టైంని నువ్వు మాత్రమే ఉపయోగించుకో. ఇంకా ఎవ్వరికి టైము కేటాయించిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళకపోయినా, అక్కడ నువ్వు అది చెయ్యకపోయినా అది ఆగదు. ఆ పని చేయడానికి ఇంకొకడు ఉంటాడు మనలాంటోడు. ఆడు తెలుసుకునే వరకు వాళ్ళకు ఉపయోగపడుతూనే ఉంటాడు. అంటే ఇంకా సాయం చేయటాలు అంటే మాట సాయాలు, సాటి మనిషికి సాయాలు ఇలాంటివి లేవంటావా పృథ్వీ అనే పాతకాలపు అని నేను అన్నగాని, గొప్ప గొప్ప స్వభావాలు ఉన్న మనుషులు ఎవరైనా కామెంట్ పెట్టదలుచుకుంటే వాళ్ళకి ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తున్నా. ఫస్ట్ మన కప్పు ఏదైతే ఉందో ఆ కప్పు ఫుల్గా నిండి బయటకు వచ్చేస్తుంది అనుకో, పాలు లేదంటే కాఫీ వాట్ ఎవర్, మన కప్పులో ఉన్న ఏదో పదార్థం ఓవర్ఫ్లో అయిపోతుంది, నిండిపోయి బయటకు వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఇంకొకటికి కొంచెం షేర్ చేయొచ్చు, ఇంకొకటికి కొంచెం ఇవ్వచ్చు, ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగొచ్చు. కానీ మన లైఫ్లో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏదన్నా పీకుదామంటేనే మనకు టైం సరిపోవట్లా. అలాంటిది ఆ సరిపోని టైంలో ఇంచి ఇంకొక గంట 2 గంటలు ఇచ్చేస్తే ఇంకా నువ్వెప్పుడు బాగుపడేది? నీకు అర్థమైందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడు. కానీ దయచేసి దీన్ని స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకో, నీ టైం కేవలం నీది మాత్రమే.